ఒక్కో గ్రామానికి 10 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సర్పంచ్లకు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగియడంతోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త ఏడాదిలో పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, చిన్న గ్రామాలకు 5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ నిధులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని, పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదని కొడంగల్లో నిర్వహించిన సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా ఈ నిధులను విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే నీళ్లు. ఉమ్మడి రాష్ట్రాల్లో నీటి పంపకాల్లో అన్యాయం చేశారు. తెలంగాణ వస్తే నీటి సమస్య తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరును పండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చిన పాలమూరుకు ఆయన ఎంపీ అయ్యాడు, తర్వాత సీఎం అయ్యాడు. కానీ పాలమూరుకు మాత్రం నీళ్లు రాలేదని రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించారు. వీళ్ళు వేసుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు లేని స్థాయి నుంచి వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎలా సంపాదించారని కేటీఆర్కు రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటికి వచ్చి వారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో పాపాలు చేశారు. నేను ఎవరిపైన కేసులు పెట్టలేదు, వేధించలేదు, ఎవరి పాపాన వాళ్ళే పోతారని సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత బయటికి వచ్చి మా తోలు తీస్తా, మా తాట తీస్తా అని బెదిరింపులకు పాల్పడితే భయపడదు లేదు. మా తోలు తీయడం కాదు, మా సర్పంచ్లే మీ తోలు తీస్తారనేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించారు. కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం దక్కనివ్వనేసి రేవంత్ రెడ్డి శపథం చేశారు.